ఎన్నో ప్రేమ జంటలు రోజుకి ఎన్నోసార్లు గొడవ పడుతూ ప్రేమ పంచుకుంటున్నారు. అలా కొన్ని వేల జంటల్లాగా మా అందమైన జంట తగాదా చూసి కాసేపు తృప్తిగా ఆనందించండి. హాయ్ శాంతి, గుడ్ మార్నింగ్. నేనా జాగింగ్ చేస్తున్నా. ఈరోజు మనం కలుద్దామా? 10 AM గాంధీ పార్క్. సరే మరి ఉంటా. నేను శాంతి లవ్లో ఉండి అప్పుడే 1 year అయిపోయింది. జస్ట్ కాన్ బిలీవ్ ఇట్. అయినా నా శాంతిని చూస్తుంటే 1 year కాదు, 10 years అయినా అలానే గడిచిపోతాయి. చూద్దాం, ఇవాళ కలుస్తున్నాం కదా. ఆఫ్టర్ 3 months శాంతిని కలుస్తున్నా. Akhil, don't feel nervous. Okay, tension padak. Cool. ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? నీకు ఒకటి చెప్పాలి. ఓకే చెప్పు. I love you very much शांति. मैं आंखें बंद करता हूँ तो तुम्हें देखता हूँ, आंखें खोलता हूँ तो तुम्हें देखना चाहता हूँ. तुम पास नहीं होती तो तुम्हें चारों तरफ महसूस करता हूँ. हर पल, हर घड़ी, हर वक्त मेरे नैना मेरी शांति को ढूंढती है. इसे प्यार कहो या पागलपन या मेरे दिल की धड़कन, मेरे लिए तो एक ही बात है. प्यार तो बहुत लोग करते हैं, लेकिन मेरे जैसा प्यार कोई नहीं कर सकता, क्योंकि किसी के पास तुम जो नहीं हो. मैं तुम्हें भूल नहीं सकता शांति, मैं तुम्हें भूलना ही नहीं चाहता. तुम मेरी हो. मैं तुम्हें ज़िंदगी भर प्यार करूँगा, मरते दम तक प्यार करूँगा, और इसके बाद भी. I love you शांति. Do you love me? ఇడ్లీ. ఇడ్లీ అంటే ఏంటి? ఇడ్లీ అంటే తెలీదా? తెలీదు. ఐ డూ లవ్ యూ. నా లైఫ్లో వన్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ మూమెంట్ దట్ డే. వావ్, అప్పుడే 8:30 అవుతుంది. లేట్ అయినట్టుంది. శాంతి చంపేస్తుంది. అబ్బా వీడెప్పుడొస్తాడో ఏంటో. కాల్ చేయాలా వద్దా? అయినా నాకెందుకులే, వాడే వస్తాడు. చాలా లేట్ అయినట్టుంది. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తుందేమో పిచ్చి బంగారం. హలో శాంతి. మొత్తానికి మర్చిపోయినట్టున్నావు నన్ను. తెలుసు కదా, మా డాడీకి హెల్త్ బాగాలేదని. లాస్ట్ 2 months నుంచి కాల్ చేసినా బిజీ, కలుద్దామన్నా బిజీయే. సరే ఇప్పుడు ఆపేసే, వచ్చేసా కదా. ఈ మధ్య నాకు నీ మీద ప్రేమ కన్నా కోపం ఎక్కువ వస్తుంది. ఇష్టమైన వాళ్ళ మీద కోపం రావడం సహజం. ఎదవ డైలాగులు కొట్టకు. నిజాలు చెప్తే అలానే ఉంటుంది. అలాంటి నిజాలు చెప్పే కదా నన్ను పడేశావు. నిజాలో అబద్ధాలో కాదు, నా ప్రేమతో నేను పడేశా. లాస్ట్ 2 months నుండి నీ ప్రేమ ఎంత ఉందో తెలుస్తుందిలే. ఊరికే 2 months అనకు. ఫ్యూచర్ చూడు, చాలా బాగుంటుంది. ప్రెజెంటే వేసినట్టుంది, ఇంకా నా ఫ్యూచర్ దొబ్బేలా ఉంది. ప్రతిదానికి నెగిటివ్గా ఆలోచించకు. సర్లే అదంతా వదిలేసేయ్. ఇప్పుడు నేను ఎందుకు పిలిచాను తెలుసా? ఇంకెందుకు, లవర్స్ మీ కదా, రొమాన్స్ చేసుకోవడానికి పిలిచుంటావు. రొమాన్సా తొక్క, ఇంకా విడిపోదామంతే. బ్రేకప్. హే ఏంటి అలా అనేసావు? ఇంకా అంతే, నిన్ను భరించడం నా వల్ల కాదు. హే శాంతి, హే ఆగు, చెప్తున్నాను కదా నేను వినను. ఆగు ప్లీజ్, నా కోసం ఒకసారి ఆగు. నేను ఆగను. హే ప్లీజ్ ఒకసారి ఆగు ప్లీజ్. నేను చెప్పేది వినిన తర్వాత నీ ఇష్టం, ఇంకా ఒక్కసారి వినవా ప్లీజ్? అసలు నేనేం పాపం చేశానని నాతో బ్రేకప్ అంటున్నావు? మనం దగ్గరగా ఉన్నా దూరం అవుతున్నట్టే ఉంది, కాబట్టి విడిపోవడమే బెటర్. మనిషిగా నీకు నేను దూరంగానే ఉండొచ్చు, కానీ నా ఆలోచనలన్నీ నీతోనే. అదే నిజమైతే ఎంత బాగుండేదో. నా గుండెల్లో ఉన్న ప్రేమ చూడాలంటే నీ ప్రేమ నాకు కావాలి. మీ బాయ్స్ అంతా ఇంతే, ఏదో మాయ చేస్తారు. కళ్ళల్లోకి చూస్తే ప్రేమ ఎంతుందో తెలుస్తుంది అంటారు. నీ కళ్ళల్లోకి చూస్తే నాపై కోపం ఎక్కువగా ఉంది, కానీ ఆ కోపంలోనే నాపై ప్రేమ దాగుంది. మాటలు మాత్రం బానే చెప్తావు. బాగా మాట్లాడితే వాగుడికాయ అంటారు, మాట్లాడకపోతే బోరింగ్ అంటారు. టచ్ చేస్తే మీ మొగాల బుద్ధి అంతే అంటారు, టచ్ చేయకపోతే మీరు అసలు మొగాలే కాదంటారు. ఆపరా బాబు, మళ్ళీ పడేసేలా ఉన్నావు. ఆల్రెడీ నువ్వు నాకు పడిపోయావు. అయినా ఇంతసేపు నేను చెప్పిన ప్రతి మాట నువ్వు వింటున్నావు, లేదంటే ఎప్పుడో లేచి వెళ్ళిపోయేదానివి.
అదేం కాదు, నేను వెళ్ళిపోతానంతే. హే, నేను నీకు చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, నాతో రావా? అబ్బా సర్లే పద. సర్ప్రైజ్ అన్నావు, ఏంటది? ఒకసారి ఆగు చెప్తా. ఐ లవ్ యూ वेरी मच शांति. मैं आंखें बंद करता हूँ तो तुम्हें देखता हूँ, आंखें खोलता हूँ तो तुम्हें देखना चाहता हूँ. तुम पास नहीं होती तो तुम्हें चारों तरफ महसूस करता हूँ. मेरे लिए तो एक ही बात है, प्यार तो बहुत लोग करते हैं, मेरे जैसा प्यार कोई नहीं कर सकता, क्योंकि किसी के पास तुम जो नहीं है. मैं तुम्हें भूल नहीं सकता शांति, मैं तुम्हें भूलना ही नहीं चाहता हूँ. मैं तुम्हें ज़िंदगी भर प्यार करूँगा, మర్తే దమ్ తక్ ప్యార్ కరుంగా और इसके बाद भी. నీ మీద నాకెంత ప్రేమ ఉందో తెలియడానికే ఇదంతా చేశా. ఏంటి ఇది? టచ్ అయ్యి. హ్మ్. చెయ్యి. హ్యాపీయా? ఇప్పటికి ఇది ఓకేలే. ఐ లవ్ యూ శాంతి, రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ వాంట్ బీ విత్ యూ. ఐ లవ్ యూ అఖిల్. ఓయ్, నువ్వు నాకు బ్రేకప్ చెప్పడానికైతే పిలవలేదు కదా? లేదురా, నువ్వు నా ఫస్ట్ లవ్ కదా, అలా ఎలా వదులుకుంటా చెప్పు. అవునరా, తెలిసి మరి ఎందుకు నటించావు ఇంతసేపు? నీపై నాకెంత ప్రేమ ఉందో తెలియడానికే ఇలా చేశా.